కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను తీర్చిదిద్దే విధంగా రాబోయే రోజులు చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పేద ప్రజలకు నమ్మకం కలిగించేలా మెరుగైన వైద్య సదుపాయాలు, వసతులు ఏర్పరుస్తామని హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వ హాస్పిటల్ ని మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ఇటీవల ఎక్కువగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో చర్చించడంతో పాటు రోగులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ ఇతర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న మార్పులను చేసుకుని ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా అడుగులు వేస్తామన్నారు. ప్రస్తుతానికి మెరుగ్గానే వైద్య సేవలు అందుతున్నాయని, రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సిబ్బంది కొరత వలన అప్పుడప్పుడు సమస్యలు వస్తున్నాయని, త్వరలోనే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. హాస్పిటల్లో ఇటీవల కాలంలో జరిగిన ఘటనలపై వివరణ కోరామని, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. ప్రజలు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకునేలా వారిలో నమ్మకం పెంచే విధంగా కృషి చేస్తామని అన్నారు. సర్వజన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడికి వస్తున్న రోగులకి ముఖ్యంగా పేదవర్గం నుంచి వస్తారు. వారి ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయనే విషయం మీద ఇవాళ చూడడానికి నేను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎవరికి తెలియకుండా రావడం జరిగింది. అనేక మంది ఓపీజీ దగ్గర కానీ, లేదా ఓపీ క్యూలో టోకెన్ కోసం ఉన్న వాళ్ళ దగ్గర కానీ, లేదా డాక్టర్ దగ్గర ఉన్న వాళ్ళతో అందరితో అనేక మందితో మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి ఆసుపత్రుల మీద దృష్టి పెట్టాల్సిందిగా, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన వాళ్ళ సమీక్షలో చెప్పడం జరిగింది. దాని తర్వాత 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ అనే పేరుతో, ఎందుకంటే ఆర్థిక వనరుల కొరత ఉన్న దృష్ట్యా ప్రధానంగా 10 సూత్రాల కార్యక్రమం, 30 సూత్రాల్లో 10 సూత్రాల కార్యక్రమాన్ని ఆసుపత్రుల్లో ప్రధానంగా ఓపీ సర్వీసులు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఓపీ ఈరోజు మళ్ళీ ఉంటే మళ్ళీ రేపు కూడా ఒక రోజు ఆగాల్సిన పరిస్థితులు, వాటి నుంచి బయటికి తీసుకొస్తూ 30 నిమిషాల్లోనే ఓపీ సర్వీసులు అందించాల్సిందిగా నేను చెప్పాను. దాంట్లో భాగంగా సమీక్షలో ఇవాళ కూడా నేను చూశాను. అనేక మంది రోగులతో మాట్లాడుతుంటే ఎవరు కూడా హాఫ్ అన్ అవర్ పైన అయినా చెప్పలేదు. 5 నిమిషాల్లో అయిపోయింది, 10 నిమిషాల్లో అయిపోయింది, డాక్టర్ ఎంతసేపట్లో చూశారు, 15 నిమిషాలు చూశారు. నేను రిజిస్ట్రేషన్ ఇదైన తర్వాత జనరేట్ అయిన తర్వాత దాంట్లో సమయాన్ని, తర్వాత ఓపీ డాక్టర్ దగ్గరకు వచ్చిన సమయాన్ని, తర్వాత ఏదైనా మందులు అవసరం, పరీక్షలు అవసరం ఉంటే ఆ పరీక్షల దగ్గరికి వెళ్ళిన సమయాన్ని, మందులు అవసరం ఉంటే ఫార్మసీ దగ్గరికి వెళ్ళిన సమయాన్ని కూడా నేను చూడడం జరిగింది. ఇక్కడ కూడా ఆ అరగంట లోపలే జరుగుతున్నాయి. నేను చాలా ఊహించుకొని వచ్చాను పరిస్థితులు, ఎందుకంటే చాలా పేపర్లో నేను నెగిటివ్ వార్తలు వింటున్న దృష్ట్యా చాలా అధ్వానంగా ఉంటుందని. అంతా మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని నేను చెప్పట్లేదు, కానీ చాలా మెరుగుదల వచ్చిందనే విషయాన్ని అయితే నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్పగలను. ఓపీ సర్వీసుల్లో కావచ్చు, లేదా ఈ భోజనం ఇస్తున్న భోజనం వీటిలో కావచ్చు, లేదా ఇన్పేషెంట్ల విషయంలో కానీ, వాళ్ళని చూస్తున్న నర్సింగ్ స్టాఫ్ వ్యవహార శైలిలో కానీ, లేదా డాక్టర్లు కానీ, ఐటీ సందర్భంలో చూస్తున్న సమయంలో కానీ, ఇవాళ రోగులు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు కాస్త సంతృప్తికరంగా ఉన్నారు. కాస్త మార్పులు చేసుకోవాల్సి ఉంది, ఇంకొంచెం మెరుగుదల పరచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల ఇటీవల మేము సమీక్ష నిర్వహించినప్పుడు కూడా దాదాపు 925 మంది ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు కొరత ఉందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము నియామకాలు కూడా చేపడుతున్నాం. వాళ్ళు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ స్టాఫ్ కొరత ఉండడంతో నియామకాలు చేపడుతున్నాం. అదేవిధంగా ఫార్మసిస్టుల నియామకాలు చేపడుతున్నాం, ల్యాబ్ టెక్నీషియన్స్ నియామకాలు చేపడుతున్నాం. అయినప్పటికీ కూడా ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓల కొరత ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. 300 మంది ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు ఇక్కడ అవసరమైతే ప్రస్తుతానికి 135 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది సెలవులో ఉండకపోగా కొంతమంది అనాథరైజ్డ్ ఆబ్సెంటీస్ కూడా ఉన్నారు. నేను వారి మీద ఎప్పటి నుంచి అనాథరైజ్డ్ ఆబ్సెంటీస్గా ఉంటున్నారో వాళ్ళని ఒకసారి గుర్తించి వాళ్ళకి వెంటనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి, వాళ్ళకి కారణాలు సహేతుకు షోకాజ్ నోటీస్ ఇచ్చి సహేతుకమైన కారణం ఉంటే దాని మీద, లేదంటే చర్యలు తీసుకోవాల్సిందిగా, అవసరమైతే సస్పెండ్ చేయాల్సిందిగా కూడా వాళ్ళని నేను సూపరింటెండెంట్ గారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా నిర్ణయం కూడా ఖచ్చితంగా తీసుకుంటాం వాటి మీద. వీటిని కూడా, ఈ కొరతలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. భోజనం దీని దగ్గర కూడా చూశాను, నేను స్వయంగా వెళ్ళి తినేసి చూశాను. 2417 కిలో క్యాలరీల భోజనం వేస్తున్నారు సార్. అడిగాను నేను రోగులను కూడా, ఎలా ఉంది భోజనం? రుచికరంగా ఉంది, బాగుంది. ఎగ్ ఫ్రెష్గా ఉంటుందా? ఉంది. అరటిపండు ఫ్రెష్గా ఉంటుందా? ఉంటుంది. సాంబారు రుచికరంగా ఉంటుందా? అంటే ఈ ఆసుపత్రుల్లో ఇటువంటి సేవలు ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు, గతంలో చాలా ఎక్కువ సమయం పట్టేదయా, ఇప్పుడు ఏం లేదు, నేను చాలా సార్లు వస్తూ ఉంటాను, దీని మీద ఆధారపడి ఉంటాను, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, వచ్చిన 15 నిమిషాల్లో మందులు ఇస్తున్నారు, 10 నిమిషాల్లో డాక్టర్లు చూస్తున్నారని సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. అయినప్పటికీ కొరతలు ఏవైతే ఉన్నాయో ఆ కొరతలను సరిచేసి ఒక నాణ్యమైన మెరుగైన వైద్య సేవల్ని
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించి కార్పొరేట్ ఆసుపత్రులకి ఏమాత్రం తగ్గకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఇక్కడ ఉన్న డాక్టర్ల మీద కానీ ఇతర సిబ్బంది మీద కానీ ప్రజల్లో విశ్వాసం పెంచి ప్రభుత్వ ఆసుపత్రులే తమ మొదటి ప్రాధాన్యత ఇబ్బంది వచ్చినప్పుడు అనే దిశగా ప్రయత్నాలు చేస్తారు.